రేచెర్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త అయిన పెద్దకర్ల వెంకటేశ్వరరావుకు ప్రమాదం జరిగి ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నారు. విషయం గ్రామ అధ్యక్షులు పసునూరి సుబ్బారావు మరియు ఇతర నాయకుల ద్వారా తెలుసుకున్న చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సోంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావును పరామర్శించి అతనికి నెలకు 2000 రూపాయల చొప్పున 4 నెలలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పెద్దల సమక్షంలో పెన్షన్ అందజేశారు. అలాగే ఎవరైనా నాయకులు దాతలు స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నానని అన్నారు. సో కాల్ వచ్చేసి 4 months రెస్ట్ అని చెప్తున్నారు. బట్ ఏంటంటే తనకి అతను ఒక్కడే ఇంట్లో ఆటో ఉన్నట్టే కానీ ఆడపిల్లలు ఉన్నారు. మరి పార్టీ కోసం బాగా కష్టపడే మనిషి. నా ముందుగా అట్లాగే మరి చింతలపూడి వచ్చేసి మా అమ్మగారు 4 నెలలు ఇతను కొంచెం లేచి తిరిగేంత వరకు నెలకి నేను 2000 ఇస్తాను. నేను ఇది పెద్దల సమక్షంలో ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ పెన్షన్ లాగా. వీడియో చూసిన వాళ్ళు ఎవరికన్నా కూడా మరి అవకాశం ఉంటే వచ్చి సాయం చేయండి. పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్లలు ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ అంటే వీరత్మాని. సో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు. పని చేసుకోమన్నారు, పార్టీని బలోపేతం చేయమన్నారు, అందరిని కలుపుకోమన్నారు. సో మీలాంటి ఉండి ఇంకా నేను బలోపేతం చేయాలి. మీదే పార్టీకి పెద్ద అండది. మీరు లేకపోతే జెండా మోసేవాడు నాయకులు లేకపోయినా ఇబ్బంది లేదు. కార్యకర్తలు చాలా మంది కూడా ఎంతో మంది పోతున్నారు నాయకుడు అనేవాడు. సరేనా? ఓకే.